రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చదువుకున్న వాక్యాన్ని ఆధారం చేసుకొని నూతన జీవం ఎలా అని మనం అనుకుంటే, మొదటిగా యేసు క్రీస్తునందున్న వారికి నూతన జీవం. రెండోదిగా క్రొత్తగా జన్మించిన వారికి. క్రొత్తగా జన్మించుటానంటే మన మనస్సు మారాలి, మన స్వభావం మారాలి, మనల్ని మనం తగ్గించుకునే మనసు. ఎలాంటి వారి వలె అని అంటే, ఒక చిన్న బిడ్డ వలె మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఏ కక్ష కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా మన మనసు ధారాళంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, మనల్ని పరలోకంలో గొప్పవారి స్థానంలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నూతన జీవం ఎలా మనం పొందుకోగలమంటే, మన బలాన్ని, మన శక్తిని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టో, మనకున్న బంధువర్గాన్ని బట్టో మనం నూతన జీవాన్ని పొందుకోలేము. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు అంటుకట్టబడతామో అప్పుడు నూతన జీవం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే మనము క్రొత్తగా జన్మిస్తామో అప్పుడు దేవునితో మనం అంటుకట్టబడతాం. అప్పుడు మనకి నూతన జీవం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు